చేరి వచ్చినటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ వారం అంతా తల్లిదండ్రుల మాట ఎంతమంది విన్నారు? ఓకే, క్లాప్స్ కట్టుకోండి. ఓకే, మనం పోయిన వారం ఏం నేర్చుకున్నాం? దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక అనే యొక్క కీర్తనలో మనము కొన్ని విషయాలను మాట్లాడుకున్నాము. ఇంకా మిగిలినవి కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ఈరోజు పరిశీలిద్దాం. ఒకసారి మీరు అందరూ కీర్తనలు 1 తీయండి. 2వ వచనం చూడండి, నేను చదువుతాను, వినండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే ఇది మనం నేర్చుకుంటున్నాం. అంటే యెహోవా ధర్మశాస్త్రము, దేవుడు ధర్మశాస్త్రంలో కొన్నిటిని మనకి తెలియపరిచాడా? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమ 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడినైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీడ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానకు నేను రోషము గల దేవుడను. అలాగే 6వ వచనంలో, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరం వరకు కరుణించి వాడనై ఉన్నాను అన్నాడు. అలాగే 7వ వచనంలో, ఈ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము. అలాగే తర్వాత 11వ వచనం చూడండి. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రము వాటిని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు అని ఉంది. అంటే ఇవన్నీ దేవుడు ధర్మశాస్త్రంలో తెలియపరిచాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు తెలియపరచలేదా? ఇవన్నీ దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు. ఇక్కడ ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే మనము ఉదయం లేవగానే ఏం చేస్తారు మీరు చెప్పండి? ప్రార్థన చేసుకుంటారు. ఫస్ట్ లేవగానే, నిద్ర లేవగానే ముందు ఎవరైనా ఏం చేస్తారు? మోకరిల్లి ప్రార్థన చేసుకుంటారు. తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏం చేస్తారు? లేఖనాలు చదువుతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. మరి మధ్యాహ్నం ఏం చేస్తారు? మీరు తినేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అదే మీరు చేసే పొరపాటు. స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి? నాయన ఈ దినమంతటిలో నువ్వు మమ్మల్ని ఏం చేసావు? కాచి కాపాడు. స్కూల్లో ఆడుకుంటారా లేదా? పిల్లలకు దెబ్బలు తాగుతాయి లేవా? అలాంటి పరిస్థితుల నుండి హోంవర్క్ చేయకపోతే టీచర్స్ ఏం చేస్తారు? చెప్పాలి నాకు. పనిష్మెంట్ ఇస్తారు. ఎవరా? దెబ్బలు పడతాయి. అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మరి ప్రతి సబ్జెక్టు మీకు అర్థమయ్యేలాగా దేవుడు చేసినందుకు స్కూల్ నుంచి రాగానే చేతులు జోడించి ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలపాలి. ఆ తర్వాత మీరు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఏం చేయాలి? బైబిల్ ఓపెన్ చేసి చదివి అప్పుడు మీరు ఏం చేయాలి? ఏమైనా ఉంటే ఇంట్లో మమ్మీ అతను స్నాక్స్ పెడితే తిని, లేకపోతే ఫుడ్ ఉంటే ఫుడ్ తినేసి ఏం చేయాలి? హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేసిన తర్వాత మరలా ఏం చేయాలి? మీరు
నాయనా మాకు ఈ సబ్జెక్ట్ వచ్చేలాగా చేసావు, నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత నైటు ఇంకా మనం నిద్రపోయేటప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అంటే నువ్వు దివారాత్రములు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. నేను ఉదయం ప్రార్థన చేసేసాను, అమ్మయ్య నా పని అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేసుకోమని పేరెంట్స్ ఎవరైనా హెచ్చరించారనుకో ఎంతసేపు చేస్తారు? చెప్పాలి నాకు, 2 నిమిషాలు. అదే మీకు ఇష్టమైన టీవీలో ఒక మంచి ప్రోగ్రాం వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎంతసేపు చూస్తారు? ఆ యొక్క ప్రోగ్రాము ఎంతసేపు అవుతుంది మీకు? గంట అవ్వచ్చు, గంటన్నర అవ్వచ్చు. అది అయ్యేదాకా ఏం చేస్తారు మీరు? అక్కడి నుంచి లేస్తారా? లేకరు. చూడండి, దేవునికి ఇచ్చే సమయమేమో 2 నిమిషాల. ఎలాగా? అయిపోయింది. ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నాం అనుకో ఏమంటారు? చేసా, ప్రార్థన చేశాను అంటారు. దేవుడితో ముచ్చటించేది 2 నిమిషాల. మనం ప్రార్థన మన మనవులు ఎవరికి విన్నవించుకుంటున్నావు? నువ్వు దేవునికి విన్నవించుకుంటున్నావు. నీ యొక్క సమస్యలు, నీ ఆలోచనలు, ఊహలు, తలంపులు కూడా దేవుడు రేపొద్దున తీర్పులు ఏం చేస్తాడంట? జడ్జిమెంట్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఇక్కడ ప్రార్థనలో కూర్చోవచ్చు, నీ ఆలోచనలు ఎటో విహరించినాయి అనుకో, ఇట్లా తిరిగినాయి అనుకో, ఆ తిరగటాన్ని ఎవరు గమనిస్తారు? అది నువ్వు కళ్ళు ఇలాగ అప్పచెప్పి మీరందరూ నా వెంక చూడొచ్చు. నేనేమనుకోవచ్చు? అమ్మో బిడ్డలు ఎంత శ్రద్ధగా ఇంకా చూస్తున్నారు, ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నారని నేను అనుకోవచ్చు. కానీ మీరు ఆలోచించే ఆలోచన ధోరణి ఎవరికి తెలుస్తుంది? మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నారా? స్కూల్ గురించి ఆలోచిస్తున్నారా? లేకపోతే ఈ ప్రార్థన అయిపోతే తొందరగా వెళ్ళి ఆడుకోవాలని అనిపించిందా? ఇలాంటివన్నీ మీరు ఆలోచించారనుకో, ఈ ఆలోచనలు కూడా ఎవరికి తెలుస్తాయి? ఆ ఆలోచనలు కూడా దేవుడు ఏమి ఇస్తాడంట? తీర్పు. వెరీ గుడ్, క్లాప్స్ కదండి. అది ఆలోచనలకు సహితం తీర్పు ఇస్తాడు దేవుడు. మన మాట ద్వారా చేసే వాటికి తీర్పు వస్తుంది. ఎవరైనా చులకనగా మాట్లాడేసామనుకోండి, దానికి తీర్పు ఉంది. మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించామనుకో, ఈ ఆలోచనలకు కూడా దేవుడు తీర్పిస్తానన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు యెహోవా ధర్మశాస్త్రమునందంటే దేవుని యొక్క లేఖనాలు, దేవుడు ఏం చెప్తున్నాడు నాతో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడని మీరు పరిశీలించాలి. లేఖనం తీసుకున్నప్పుడు చదివేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ దినమున, దేవుడు నాతో ఏ హెచ్చరిక చేస్తున్నాడు అని ఒళ్ళు కుదిరి పెట్టుకోవాలి. ఏమి ప్రిన్సిపల్ గారు ఇక్కడ నుంచి ఉంటే స్కూల్లో పిల్లల్ని పరిశీలించడానికి వచ్చారనుకోండి, మీ ప్రిన్సిపాల్ గారు అటు ఇటు మిమ్మల్ని పరిశీలిస్తే అలా చూసారనుకో, మీ స్కూల్లో పిల్లలు మీరు ఎలా ఉంటారు చెప్పండి నాకు? ఎలా ఉంటారు? అబ్బా మీ అంత బుద్ధిమంతులు ఎవరు? కనపడలేదంటారు. ఈ ప్రిన్సిపల్ టీచర్ గారు అటు వెళ్ళేమంటారు? అమ్మో పలానా 10th ఏ సెక్షన్ వాళ్ళు లేకపోతే బి సెక్షన్ వాళ్ళు ఎంత కుదురుగున్నారో పిల్లలు, అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత ముచ్చటేసిందో అంటారు. కానీ ఆ పిల్లలంత అల్లరి పిల్లలు ఎవరు ఉండరు. అంటే మనిషిని బట్టి మీరేం చేస్తారు? భయపడాలా లేదా? అదే రెగ్యులర్గా వచ్చే టీచర్ గారి ముందు ఎలా ఉంటారు మీరు? ప్రిన్సిపల్ గారి ముందు చూపించే భయం చూపిస్తారా? రెగ్యులర్గా వచ్చే టీచర్ ముందు సరదాగా జోకులు వేసుకుంటారా వేసుకోరా? ఏంటమ్మా నిన్న రాలేదంటే అది కాదు మిస్, అలా కాదు ఇలా కాదు, ఏదో వాళ్ళతో మీకున్న చనువుని బట్టి మీరు అలా మాట్లాడతారా? మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి విజిట్ చేసే వాళ్ళని చూస్తే ఏమి వచ్చింది? భయం. వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకోవాలని చెప్పి ఏం చేస్తారు? మీరు కుదురుగా ఉంటారు. మీకు మంచి పేరు రావాలని మీరేం చేస్తారు? ప్రయత్నిస్తారు. అలాగే మిమ్మల్ని ప్రతి క్షణం చూచే ఏకైక ప్రేక్షకుడు ఎవరు? దేవుడు. మేము మిమ్మల్ని చూడకపోవచ్చు, మిమ్మల్ని స్కూల్కి పంపించేస్తాం, కానీ మిమ్మల్ని, మీ నడవడిని, మీ మాట తీరుని, మీ ఫ్రెండ్స్తో వ్యవహరించే తీరుని ప్రతి ఒక్కటి పరిశీలించేది ఎవరు? అది జ్ఞాపకం పెట్టుకోండి. అదే యెహోవా ధర్మశాస్త్రం అన్నదంటే నీ అంతరంగంలో, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు నివసింప చేస్తే నువ్వు ప్రతి పరిస్థితుల్లో పాపం చేయకుండా నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రవర్తిస్తావు. అప్పుడు నీలో లోపాలు ఉంటాయా, మంచి ఉంటుందా? చెప్పాలి నాకు.
మీకు నేను చెప్పింది అర్థమైందా? వింటున్నారా? వేరే ఆలోచనకి వెళ్ళారా? మరి క్వశ్చన్ వేసినప్పుడు వెంటనే ఆన్సర్ మీరు ఎవరు చెప్పలేదంటే మీరు ఇక్కడ ఉన్నారనా బయట ఉన్నారనా? అది బయట ఉన్నారా? అది మరి అలాంటప్పుడు దేవుడు వాక్యం వినపోవటం కూడా పాపమా కాదా? చెప్పాలి నాకు. పాపం. మరి దేవుడు వాక్యం వినపోవటం ఎంత పాపం? ఉన్న నలుగురు కూడా మీరు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? అది నేను చెప్పేది అర్థమవుతుందా మీ లోపలి? అది దేవుడు వాక్యం మీకు ఎక్కడ నివసించట్లేదు. వినటానికేమో చెవులప్పు చెప్తున్నారు, చూడటానికి కళ్ళప్పు చెప్తున్నారు, కానీ మీ హృదయంలోని వాక్యాన్ని మీరు గ్రహిస్తున్నారా గ్రహించట్లేదా? అది మీ లోపల ఉన్నాయా లేవా? ఎంతసేపు తల్లిదండ్రుల లోపల కనపడతాయి కదా మీకు? నిజం చెప్పండి, ఎంతమంది తల్లిదండ్రుల లోపల కనపడతాయి? హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు తల్లిదండ్రులు తిడతారనుకో, అది ఎవరి మేలు కోసం? నాకు అందరూ సమాధానం చెప్పాలి. మీ మేలు కోసం అని మీరు గ్రహిస్తారు ఎప్పుడైనా? మీరు 10th వచ్చారు కదా, ఏంటి పొద్దాక మమ్మల్ని చిన్నప్పుడు తిట్టినట్టు తిడతారేంటి, మాకు కుదిరలేదని అంటారు. ఇంట్లో వస్తువులు పడేసి వచ్చారనుకో, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్పండి అమ్మా. ఇంట్లో నీకు ఏదైనా పేరెంట్ మంచి వస్తువు కొనిచ్చారు కావాలన్నది, అది ఒక 1500 అవ్వచ్చు 2000 అవ్వచ్చు. ఆ వస్తువు పోగొట్టు వస్తే ఏం చేస్తారు మీ పేరెంట్స్? చెప్పాలి నాకు గట్టిగా. కొడతారు. కొడతారా కొట్టరా? చెప్పాలి నాకు. అది కొట్టకుండా తిడితే కూడా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు తల్లిదండ్రులకు లోబడుతున్నారా అవిధేయత చూపిస్తున్నారా? అది అర్థమవుతుందా మీకు? మీరేం కావాలి కావాలి కావాలని కొనిపించుకుంటారు, కొన్నాయన్నా జాగ్రత్త చేసుకుంటారంటే జాగ్రత్త చేసుకోరు. మీకు ముందు తల్లిదండ్రుల భయం ఉందా లేనట్ట? ఏం చేస్తారులే పోగొడితే అని. కానీ ప్రతి క్షణం మీరు దేవునికి లోబడాలి. ఈ భూమి మీద మిమ్మల్ని పెంచడానికి దేవుడు ఎవరిని ఉంచాడు? తల్లిదండ్రుల మాట వెళ్ళిపోతే ఎవరి మాట వెళ్ళలేదు? తల్లిదండ్రులు హెచ్చరిస్తే దాన్ని స్వీకరించకపోతే మీరు ఎవరిని స్వీకరించట్లా? అది గుర్తుపెట్టుకోండి. మేము కేవలం గృహ నిర్వాహకులమే. యజమాని మీకు ఎవరు? దేవుడు. తల్లిదండ్రులకు కనిపించే తల్లిదండ్రులకు లోబడని మీరు కనపడని దేవుడికి లోబడుతున్నారంటే నమ్ముతాం మేము? అది గుర్తుపెట్టుకోండి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించాలి. ఒక పూట కాదు, ఒక సమయం, ఒక గంట కాదు. నీకు రోజంతట్లో నువ్వు పండుకునేటప్పుడు, నిద్రపోయినప్పుడు, లేచినప్పుడు, ప్రతి క్షణము నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి. ఎందుకు? దేవుడు మీది సృష్టికర్త. మిమ్మల్ని సృష్టించింది ఎవరు? దేవుడు మీ సృష్టికర్త. మీ శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలాగా ఎవరు చేస్తున్నారు? చాలామందికి ఈ రోజుల్లో ఆరోగ్యం లేక చాలామంది బాధలు పడుతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో ఉంచాడంటే మీరు దేవునికి ఏం చేయాలని? లోబడాలని. లోబడని పిల్లలకి ఏం జరుగుద్ది చెప్పాలి నాకు? లోబడని పిల్లలకి ఏం జరిగిద్ది? నష్టము జరిగిద్ది. దెబ్బలో దేవుడి నుంచి ఏమవుతాయి? దెబ్బలు పడతాయి. మీకు దెబ్బలు కావాలా? లోబడతారా? కాబట్టి ఈ రోజు నుండి మీరు ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు మీరు దివారాత్రములు ఏం చేయాలి? ధ్యానించాలి. దివారాత్రులు ఒక సమయం అనేది లేదు. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. మీకు సమయం దొరికినప్పుడల్లా గబాలు ఏం చేస్తారు? సెల్ ఫోను చెప్పకపోయినా అక్కడ ఉందనుకో, సెల్ ఫోన్ ఖాళీగా ఏం చేస్తారు? గబాలు తీసుకొని గబా 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 ఆడేసుకుంటారు. మళ్ళీ పేరెంట్స్ నాకు ఫోన్ కావాలి, నేను ఎవరికైనా ఫోన్ చేయాలి ఇవ్వండి అని అంటే ఎప్పుడుకో అడగ ఇస్తారు. మళ్ళీ మేము ఫోన్ మాట్లాడేసి పక్కన పెట్టాం అనుకో, మళ్ళీ ఏం చేస్తారు? గబాలనా ఏం మీకు ఎవరు చెప్తున్నారు? సెల్ ఫోన్ విషయంలో అన్నిసార్లు మీరు అడగకపోయినా గబగబా గబగబా తీసుకుంటున్నప్పుడు అలా మీరు ఏం తీసుకోవాలి? బైబిల్. దేవుడితో సహవాసం చేసేవారికి మంచి గుణాలు అబ్బుతాయి, మంచి బుద్ధులు అబ్బుతాయి. రానున్న రోజుల్లో అమ్మో ఇలాగ బ్రతికితే ఈ పిల్లల్లాగా బ్రతకాలి అనుకోవాలి. అర్థమైందా? అంతేగాని నా ఇష్టం నా జీవితం అనుకుంటే కుదరదు. మీ ఇష్టాలు మీ జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? మీరు లోబడితే నిత్యరాజ్యం, లోబడకపోతే నిత్యనాశం. అంతే కదా? కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం బెస్టా, జీవించడం ముఖ్యమా? నేను ఈ వారం అంతా మీ పేరెంట్స్ని అడుగుతాను, మీ పేరెంట్ని అడుగుతా. ఈ వారం అంతట్లో మీరు
బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు? 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారా, 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నారా చూస్తా. కనీసం ఈ వారం అంతట్లో 5 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి మీరు. తర్వాత పెంచుకోవాలి. ఎందుకంటే దేవునికి లోబడే శాతాన్ని మీరు ఏం చేయాలి? పెంచాలి. అది గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మీరు పాల పువ్వు ఎంత తిన్నారు, ఇప్పుడు కూడా అంతే తింటున్నారా? మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కువ తింటున్నారు. లెగ్ పీసులు కూడా ఏం చేస్తున్నారు? తింటున్నారా తింటలేదా? మరి బలమైన ఆహారం తిన్నప్పుడు దేవునికి చిన్నప్పుడు చిన్నగా, మీరు చిన్నపిల్లలప్పుడు చిన్న ప్రార్థన చేశారు, పెద్ద అయిన తర్వాత మీ ప్రార్థన ఏమవ్వాలి? అది కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు మీరు దివారాత్రులు దేవుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికి మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే మీ పేరెంట్స్ని అడగండి. పేరెంట్స్ మమ్మల్ని తిట్టారనో అరిసారనో మొహం మార్చుకుంటే కాదు, లోపాలు సరి చేసుకునే వాళ్ళు వర్ధిల్లుతారు. ప్రార్థన చేసుకుందాం.